హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందర షార్ట్లో చెప్పాను కదా, నాకు అసలు యూట్యూబ్ గురించి నాలెడ్జ్, అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా తెలియదు అని చెప్పేసి ఇంకొక రోజైతే అనుకున్నానమాట. ఫస్ట్ అయితే అసలు నేను అకౌంట్ ఓపెన్ చేసుకుందాము, తర్వాత వీడియోస్ పెట్టడం అనేది తర్వాత చూద్దామని చెప్పేసి ఒకరోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బాతింగ్ చేసి దేవుడికి పూజ చేసేసుకొని టిఫిన్ తినేసినాక ఇంకా కూర్చున్నా అనమాట. గూగుల్లో ఓపెన్ చేసి ఆ ప్రాసెస్ మొత్తం చదివాను. అకౌంట్ ఓపెన్ ఎలా చేసుకోవాలి యూట్యూబ్లోని ఆ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయి అకౌంట్ ఓపెన్ అయితే చేసుకున్నాను. కానీ ఫొటోస్ అన్నీ ఎలా వస్తాయి, ఎక్కడ తీసుకోవాలి అనేది తెలీదు. ఆ తర్వాత మళ్ళీ మేము వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కలిసామన్నమాట. కలిసినప్పుడు అడిగాను నేను, అసలు ఫొటోస్ ఎక్కడి నుంచి తీసుకుంటావు, నువ్వు ఎలా పెడతావు, నీ వీడియోస్ చాలా బాగుంది, నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తున్నావు, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, ఆ ఫొటోస్ ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగితే గూగుల్లో తీసుకోవడమే, ఆ ఫొటోస్ యాప్లో వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతాను అని చెప్పిందనమాట. అవన్నీ నువ్వు గూగుల్లో చూస్తే నీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పింది. ఓకే, తిని కూడా గూగుల్లో నుంచే తీసుకుంటుంది, ఏదో యాప్ ఉంది, యాప్లో నుంచి తను వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఇస్తుంది అని. ఇంటికి వచ్చాక ఇంకా కొంచెం విషయం తెలిసింది కదా, ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని ఏ యాప్ యూస్ చేయాలి అనేది తెలీదు. సో ఆన్లైన్లోనే ఫ్రీ యాప్స్ ఏమున్నాయో చూసి అందులో ఫొటోస్ అయితే నేను డౌన్లోడ్ చేసుకొని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఫొటోస్ టు వీడియో ఎడిటర్ ఉంటుంది, వీడియోస్ కన్వర్ట్ చేసేది ఉంటుంది కదా, అందులో కన్వర్ట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను. తర్వాత ఏమైంది అనేది, ఆ ఫొటోస్ వీడియోస్ ఎలా వచ్చాయో తర్వాత వీడియోలో చెప్తాను.